బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హార్బర్ బోట్ల మాయం వ్యవహారంపై జువలదిన్న ఫిషింగ్ హార్బర్లో బోట్ల మాయం వ్యవహారంపై మత్స్యకారులు సమావేశమైనట్టు తెలుస్తోంది. ఎంపీ బీదం మస్తాన్ రావుతో మాట్లాడవద్దంటూ మత్స్యకారులు ఆదేశాలు జారీ చేశారు. అతిక్రమిస్తే లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్న సిచ్యువేషన్. జువలదిన్న ఫిషింగ్ హార్బర్ బోట్ల మాయం వ్యవహారంపై మత్స్యకారులు సమావేశమైనట్టుగా అప్డేట్ అందుతోంది. ఈ బోట్ల మాయం వెనక ఎంపీ బీదం మస్తాన్ రావు ఉన్నారని చెబుతున్నారు మత్స్యకారులు. బీద సోదరులు గిరిధర్తో ఎవ్వరూ మాట్లాడవద్దని నిర్ణయం తీసుకున్నారు. 3 రోజుల పాటు సమావేశమైన మత్స్యకారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ఏం జరుగుతోంది? ఎంపీ బీద మస్తాన్ రావు సోదరులతో మాట్లాడొద్దని మత్స్యకారులు ఆదేశాలు ఇచ్చినట్టు, అతిక్రమిస్తే ₹1,00,000 జరిమానా అని కూడా అంటున్నారు. ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ చెప్పండి. హరి, జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో ఏదైతే తమిళనాడుకు సంబంధించినటువంటి 4 బోట్ల మాయం వ్యవహారం వెనుక పూర్తిగా కూడా బీదా సోదరుల యొక్క హస్తం ఉందని చెప్పి కూడా మత్స్యకారులు పూర్తి స్థాయిలో నమ్ముతున్నారు. అందుకు సాక్ష్యాలు కూడా ఆ మత్స్యకారుల్లో ద్రోహం తలపెట్టినటువంటి కొంతమంది వ్యక్తుల సాక్ష్యం తెలపడంతో కూడా వాళ్ళ హస్తం ఉందని చెప్పి వీళ్ళు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న అంటే 3 రోజుల పాటు కూడా ఒక సమావేశం నిర్వహించుకున్నారు. జువలదిన్న ప్రాంతంలో ఉండేటువంటి ఇసుకపల్లికి సంబంధించినటువంటి మత్స్యకారులు. ఈ సమావేశం అనంతరం కూడా నిన్న రాత్రి గడిచిన తర్వాత కూడా బీదా సోదరులు అయినటువంటి బీదా మస్తాన్ రావు, అదేవిధంగా బీదా రవిచంద్ర, అదేవిధంగా రవిచంద్ర సోదరుడు అయినటువంటి గిరిధర్తో పాటు ముగ్గురితో కూడా ఎవరు కూడా మాట్లాడకూడదు, వాళ్ళ పార్టీ వ్యవహారాల్లో కావచ్చు ఎక్కడ కూడా పాల్గొనకూడదు, అలా గనక దురాయి విధించుకున్నాము మత్స్యకారుల సంఘంగా, అదేవిధంగా పంచాయతీగా కూడా తేల్చి అయితే దీన్ని దురాయిని కూడా పిలుస్తారు వాళ్ళ సామాజిక వర్గము యొక్క నామం కింద కూడా. అయితే దీన్ని అతిక్రమిస్తే మాత్రం ఎవరైతే అతిక్రమిస్తారో వారికి ₹1,00,000 జరిమానా కూడా విధిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ బోట్ల మాయం వ్యవహారము, అదేవిధంగా హార్బర్ ప్రైవేటీకరణ అంశం పైన టీడీపీ పైన ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి మత్స్యకారులు ఈ బోట్ల వ్యవహారం వరకు ఉన్నది టీడీపీ నేతలే అని పూర్తిగా స్పష్టమైనటువంటి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. హరి, రైట్ లోకేష్.